తాతయ్యకు ఉదయాన్నే బయటికి వెళ్ళి టీ కొట్టు సాంబయ్య దగ్గర టీ తాగుతూ కొద్దిసేపు పిచ్చిపాటి లోకాభిరామాయణ మాట్లాడిందే పొద్దు. అమ్మమ్మకి పొద్దున్నే ఇల్లు శుభ్రం చేసి స్నానమాది కార్యక్రమం కానిచ్చి ఉదయమే వీధి చివరిలో ఉన్న గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుందే తనకు తెల్లారినట్లు ఉండదంటుంది. మేఘన అటు తాతయ్యతో ఒకసారి టీ కొట్టు వరకు వెళ్ళి వచ్చేది. ఇటు అమ్మమ్మతో గుడివైపు వెళ్ళేటప్పుడు పూల రంగమ్మ దగ్గర దేవుని పూజకు పూలమాల తీసుకుని వెళ్ళేవారు. దేవుని గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు సావిత్రమ్మ దగ్గర పాలు పిండించుకుని వచ్చేవారు చిక్కగా. మేఘన వాళ్ళ అమ్మమ్మతో సావిత్రమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు పాలు పిండే స్టీల్ క్యాను ఒకసారి చూపించమని, ఆమె చూపించాకనే పాలు పిండమనేది. మేఘనకు స్టీల్ క్యాన్ చూపించకపోతే ఏమి, సావిత్రమ్మ పాలు పిండి పోస్తుంది కదా అనే అనుమానం వచ్చింది. ప్రతిసారి అమ్మమ్మ అలా అడగడం, సావిత్రమ్మ ఎందుకమ్మా నన్ను నమ్మరు అంటూ స్టీల్ క్యాన్ చూపించి పిండడం మామూలుగా జరిగే కార్యక్రమం. ఆ మాటే అమ్మమ్మతో ఇంటికి వచ్చాక అడిగితే సావిత్రమ్మ చాలా గడుస్తుంది, మనం చూడకుండానే ఉంటే ఆ స్టీల్ క్యాన్లో మొదట కొన్ని నీళ్లు పెట్టుకుని దానిలోనే పిండుతుంది. ఆ పాలతో పెరుగు తోడేస్తే తర్వాత పైన కొన్ని నీళ్లు తేలుతాయి. అందుకే పాలు పిండే ముందే ఆ స్టీల్ క్యాను చూస్తే సరిపోతుంది నీళ్ళున్నాయా లేవా అని. అప్పుడు అర్థమైంది అమ్మమ్మ రోజు స్టీల్ క్యాన్ ముందే చూపించమన్న కిటుకు. మీకు అర్థమైందా పిల్లలు? అంటే కల్తీ అనే మాట ఇక్కడి నుండే మొదలైందా అమ్మమ్మ? ఏమోనమ్మా, నేను చూసిన మొదటిది మాత్రం ఇలా పాలల్లోనే అంది అమ్మమ్మ. పెరుగు నీళ్ళలాగా ఎందుకు పెరుగుంటుంది ఇప్పుడు అర్థమైందా పిల్లలు? గుడ్ నైట్ పిల్లలు. నా కథలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.